ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. హైదరాబాద్ కొండాపూర్లోని అపర్ణ టవర్స్ లో ఘనంగా వేదంతో ఆత్మీయ ధ్యానం కార్యక్రమం. హైదరాబాద్ సైదాబాద్ లో ఉత్సాహంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. వనపర్తి జిల్లా పామిరెడ్డిపల్లి గ్రామంలో అద్భుతంగా మెగా శాకాహార ర్యాలీ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ సందేశ కార్యక్రమం. నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా గీతా జ్ఞాన ధ్యాన సప్తాహం. పత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన బోధన. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన మందిరంలో ధ్యాన కార్యక్రమాలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని శివాలయంలో ఘనంగా 41 రోజుల మండల ధ్యానం. ఇక వివరాల్లోకి వెళ్తే, వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో గురుస్థాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొండాపూర్లో గల అపర్ణ టవర్స్ లో వేదంతో ఆత్మీయ ధ్యానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ఆసూరి, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులకు మంచి వినోదాన్ని పంచాయి. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సో ధ్యానం చేశారా అందరూ? ఎలా ఉంది ధ్యానం? బాగుందా? ధ్యానం ఎప్పుడు బాగుంటుంది కదా. నేనేం ప్రిపేర్ అయ్యి రాలే, ఏది ఫ్లోలో వస్తే అదే. ఓకే, ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారండి? కొత్తగా ఫస్ట్ టైం అంటే పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్. వండర్ఫుల్. అందరు బ్యాంక్ బస్లో కూర్చున్నారే, ముందరికి వచ్చేసేయాలి మీరు. పాత వాళ్ళు వెనకకి వెళ్ళిపోవాలి, ముందర కొత్త వాళ్ళకి ముందర రావాలి. ఓకే, సో మెడిటేషన్ గురించి తెలుసుకున్నారా? ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి తెలుసుకున్నారా అందరూ? చెప్పలేదు ఎవరు? చెప్పారా? ఓకే. గురుస్థాన్ టీం, దాన్ని లీడ్ చేస్తున్నటువంటి నాగేంద్రం పేరం గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటూ, ధ్యానం ద్వారానే ప్రతి మానవుడు కూడా తన దుఃఖం నుంచి బయటపడగలడు అని తెలియచేస్తూ, తనలోనే ఉన్నటువంటి ఆ దైవాన్ని మర్చిపోయినటువంటి ఆ మానవుడు తిరిగి ఆ దివ్యత్వాన్ని తెలుసుకోవాలంటే ఏకైక మార్గం ధ్యానమే తప్ప ఇంకేమీ లేదు. ఈ భూమిపైన ప్రతి మానవునికి జీవించే హక్కు ఉంది, అలాగే ప్రతి ప్రాణికి కూడా జీవించే హక్కు ఉంది. అహింస పరమోధర్మ అన్న పరమ సత్యాన్ని ఈ ప్రపంచానికి అందరికీ ఎలుగెత్తి చాటినటువంటి మనందరి జగద్గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి నెల 2వ ఆదివారం జరిగే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ యుగంధర్ శివప్రసాదులు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా శ్వాసను ఎలా గమనించాలి, శ్వాసలో జరిగే మార్పు గురించి, ఆధ్యాత్మిక గురించి, ఎరుక అనే అంశాల గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ ఆత్మజ్ఞాన శిబిరంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు 400 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. శ్వాస కాదు, ధ్యాస వెరీ వెరీ ఇంపార్టెంట్. సోకాల్డ్ మెడిటేషన్ టైంలో శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు, మిగతా టైం దేని మీద ధ్యాస పెడతారు? మీ యొక్క స్థితి మీద ధ్యాస పెట్టాలి. చైతన్య స్థితి మీద ధ్యాస ఎప్పుడు ఉండాలి. అంటే మీరు మాస్టర్ చేస్తుంది ఇక్కడ దేని మీద? శ్వాస మీద కదా మాస్టర్ చేయాల్సింది, ధ్యాస మీద మాస్టర్ చేయండి. ధ్యాస మీద ఎప్పుడైతే మాస్టరీ సంపాదిస్తారో అది ధారణగా మారుతుంది. ఆ ధారణ ధ్యానంగా మార్చబడుతుంది. అప్రయత్నంగా ఏం చేయాల్సిన అవసరం లేదు.
కానీ ధ్యాస మీద మాస్టర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. 365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైదాబాద్ లో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా జరిగింది. సైదాబాద్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ శాకాహారమే మానవాహారం, ముక్తికి మార్గం శాకాహారం, శాకాహారమే ఆరోగ్యం అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అందరూ సామూహిక ధ్యానం చేశారు. నంద్యాల పట్టణంలో గల శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో 7 రోజుల పాటు డోన్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె రాజశేఖర్ చే గీతా జ్ఞాన సప్తాహం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సేవాదల్ కన్వీనర్ కె రాజశేఖర్ కర్మయోగం, జ్ఞానయోగం, మోక్షం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మాస్టర్లు మహాలక్ష్మి, లీలాకుమారి, శేఖర్ బాబు, నాగపుల్లయ్య, వరలక్ష్మి, అర్పిత, సావిత్రి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం చేస్తేనే గీత అర్థమవుతుంది, ధ్యానం చేస్తేనే ఆత్మజ్ఞానం వింటే అర్థమవుతుంది. ధ్యానం చేయకుండా ఆత్మజ్ఞానం అర్థమయ్యే ప్రసక్తే లేదు. సో కాబట్టి అందుకే పత్రిజీ గారు ముందు కూర్చో 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 కూర్చో, ఏమి లేదా అయినా కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో. అట్లా కూర్చోవడం వల్లనే మనం తెలుసుకుంటాం, ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. పాటిస్తామా పాటించమా సెకండరీ. మనకి 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు అగ్నులు, 2 అల్పజ్ఞులు, 3 విజ్ఞులు. మొదటి వారు అగ్నులు, వాళ్ళకి ఏమీ తెలియదు. రెండో వారు అల్పజ్ఞులు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పామిరెడ్డిపల్లి గ్రామంలో మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు శాకాహార నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను వివరించి గ్రామస్తులందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఇప్పుడు ధ్యానాలు కాని వాళ్ళు వీలేంది మాంసం తినొద్దని అంటున్నారు, ధ్యానం చేయండి అని చెప్తున్నారని మీకు కొత్తగా అనిపించవచ్చు వినేవాళ్ళకు. అలా వినేవాళ్ళలో ఒక మాస్టర్ ఇప్పుడు మీ పామిరెడ్డిపల్లి పిరమిడ్ మాస్టర్ రామాంజనేయులు ఇంతకుముందు నా దగ్గర చెప్పిన అనమాట. అంటే ఇట్లా స్లోగాన్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఒక చెరువులో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళలో మనం రాయి వేయలేదనుకో ఆ అలలు ఉన్న చోటనే ఉంటాయి అనమాట. ఒక రాయి వేస్తే ఏమైందంటే ఆ అలలు ఒడ్డుకు చేరుతాయి అనమాట. ఇప్పుడు ఆ రాయి వేస్తే అలలు ఏ విధంగా అయితే ఒడ్డుకు చేరుతాయో ఇప్పుడు మేమిచ్చే నినాదాల ద్వారా మీకు వినబడతాయి అనమాట. మాంసాహారం మానేయండి, శాకాహారం జీవించండి, ధ్యానం చేయండి అని మా అనుభవాలు. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీధర్ విచ్చేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ఏ పని అయినా ఆసక్తితో చేసినప్పుడే మంచి ఫలితం ఉంటుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అదే ఆయన శరీర పరంగా ఆలోచిస్తే అమ్మ ఈరోజు ఆదివారం పిల్లలతో స్పెండ్ చేయాలి, లేకపోతే నాకు ఇక్కడ సెంటరే చాలు, ఇక్కడికి వెళ్ళి చెప్తానులే, ఎందుకులే, దేనికిలే, నాకు పని ఉంది, ధ్యానం చేసినంత మంది మనుషులకు పనులు ఉండవా, వద్దులే అని చెప్పచ్చు. కానీ ఆయన అక్కడ ఆత్మపరంగా ఆలోచించారు కాబట్టి నెల్లూరే కాదు హైదరాబాద్కి కూడా వెళ్ళి చెప్తారు. హైదరాబాదే కాదు
హరిద్వార్కి వెళ్ళి కూడా చెప్తారు. ఆడ భాషతో పని లేదు, ఆటోమేటిక్గా ఆత్మ చెప్పించేస్తుంది. ఆత్మ చెప్పించేస్తుంది. ఎట్లా చెప్పిస్తుంది తెలుసా? అక్కడ అందరు తెలుగులే వచ్చి కూర్చుంటారు. ఉన్నారా లేరా? ఉన్నారా లేరా చెప్పండి. అది శ్రీ మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో పత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయి లక్ష్మి పాల్గొని చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. మనం భగవంతుడిని ఎలాంటి కోరికలు కోరుకోకుండా భగవంతుడే కావాలని కోరినప్పుడు పరమాత్ముడు మనకు అన్ని ఇస్తాడని తెలియజేశారు. జన్మ రాహిత్యం పొందితే శాశ్వతమైన ఆనందం లభిస్తుందని తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. అందుకని భగవంతుడే కావాలి అనుకున్నప్పుడే మనం ఎదగగలం. భగవంతుడి నుంచి కావాలనుకున్నప్పుడు ఎదగలేదు. అందుకని ఈ ధ్యానాన్ని కేవలం భగవంతుని చేయడానికి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని శివాలయంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో 41 రోజులు మండల ధ్యానం అలాగే గ్రామంలో ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు కరపత్రాలను పంపిణీ చేసి ఇంటింట ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ ధ్యాన ప్రచారంలో పిరమిడ్ మాస్టర్లు శేఖర్, శోభన్, ప్రభాకర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. పిరమిడ్ మాస్టర్లు తులసి, శ్రీలత, నాగేంద్ర ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇందులో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సతి అంటే కూడుకుని ఉండడం, మన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడుకుని ఉండడమే ధ్యానం. దీనికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమంటాడు? ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు కొసిగి ఉన్నాడయా కాళికాంబ అంటాడు. లోపల ఉన్నాడు భగవంతుడు. ఎక్కడ ఉన్నాడు మేడం? నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు శంకర్, పద్మ నిర్వహణలో 4 రోజుల భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో చివరి రోజు చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట పాల్గొని ధ్యాన విశిష్టత, భగవద్గీత గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత సునీత వెంకట్ ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 4 ధ్యానులు శాకాహారులుగా మారడం జరిగింది. పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు సారథ్యంలో గుంటూరు జిల్లా వెంగళపాలెంలోని శ్రీ వన్యసాయి మహాధ్యాన మందిరంలో జ్ఞాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ ప్రసాద్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, శాకాహార విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. శాకాహారంలోనే మంచి ప్రోటీన్స్ ఉంటాయని తెలియజేసి అందరూ శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఏం చేస్తాను? ఒకరోజు కోడిగుడ్డు పెట్టిస్తాను, ఒకరోజు చికెన్ పెట్టిస్తాను. ఇప్పుడు నా వాటా ఏంటి? 2 రోజులు ఒకటి గుడ్డు, ఒకటి చికెన్ మిస్ అయిపోతాను. మరి వాటిని ఏం చేయాలి? ఇంకొకటి ఏం చేస్తాడంటే, ఈరోజు మీరు తినాల్సిన వాట నేను తింటానని అడుగుతాడు. ఫస్ట్ 1 గంట 2 గంటల ముందు, భోజనానికి ముందు అడుగుతాడు. ఒక్కొక్కడు ఏం చేస్తాడు? ఒక రోజు ముందే రిజర్వ్ చేసుకుంటాడు, నీ గుడ్డు నేను తింటానండి. ఒక 2 వారాలు, ఒక 2 నెలలు చూశాను, 3 నెలలు చూశాను. 3 నెలల తర్వాత అనిపించింది, వాడికి పెట్టేది ఏంది, నేనే దిక్కు అయిపోలేదా? అవునా కదా? అంటే వాడు పదే గుర్తు చేస్తున్నారు, వారం నీ గుడ్డు నేను తింటా, నీ చికెన్ నేను తింటానండి. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, సహవాసము, మనం ఏ వ్యక్తులతో మనం కలిసి ఉంటున్నాము, ఏ సంఘంతో మనం కలిసి ఉంటున్నాము, ఉండేది రైట్ పీపుల్ తోటి మనం ఉండాలన్నమాట. రైట్ పీపుల్ తోటి కనుక మనం ఎప్పుడైతే
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జనార్దన్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత అనేక ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత 250 మంది ధ్యానులకు స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు అన్నప్రసాద వితరణ చేశారు. నేను వృధా చేయకూడదు అనుకొని ఆ కుటుంబానికి ఎంత ఖర్చు అయితే అంత మాత్రమే పెట్టి నేను ఇన్నింటి ఖర్చు పెట్టినా మిగిలిన డబ్బు ఇంత ఉంది అని భర్తకు సంజాయిషి ఇచ్చుకోవాలంట. మరి ఆ విధంగా నడుచుకున్నట్టయితే ఆ భార్య ఉత్తమ ఇల్లాలుగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకుంటుంది. నా భర్త నాకు తప్పించాలని చెప్పి మనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నట్టయితే ఆయన చాలా బాధపడతాడు. ఆయన బాధపడ్డట్టయితే ఆ బాధను మీరు అనుభవించాల్సి వస్తుంది, స్త్రీలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ధర్మంగా న్యాయంగా ఆ యొక్క ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ సంపాదనలో సగం ఎత్తి పెట్టాలి. కష్టకాలంలో అది మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మనం అప్పు చేయరాదు. ఈ ప్రపంచంలో గొప్పవాడు ఎవరైనా అంటే అప్పు లేని వాడేనంట. పిఎస్ఎస్ఎం వీరవాసరం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వేశ్వరరావు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాగా ఆలోచించి అవసరమైన మాటలే మాట్లాడాలని సూచించారు. అలాగే శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలు, ధ్యాన విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం జ్ఞానదాత కాశీ విశ్వేశ్వరరావుని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు విశ్వేశ్వరరావు, సుబ్బారావు, వెంకట్రావు, మేడిశెట్టి కృష్ణారావు, ఉదయ్ కుమార్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇందాక మీరు ఈ మాట ఇలా కదా ఇలా చెప్పారు అని చెప్తాను. ఎందుకంటే ఈ 10 మంది ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు కదా, 100 మందిలో మీరు లేసి వచ్చి నన్ను చెప్పారు అనుకోండి, చిన్నపుచ్చుకుంటాను కదా, మీ మీద నా కోపం పెరిగిపోతుంది అన్నమాట. ఈయనేట్రా బాబు నా పరుగు తీస్తాడని మైండ్లో గుచ్చిపోతుంది, బుల్లెట్ తీపోదు. అదే నేను ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాను అనుకోండి, మీరు సపోజ్ ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, మీరు మీ వారు, అక్కడ భోజనాల దగ్గర అబ్బాయిని ఎవరినో మీ వారు ఏదో గట్టిగా అన్నారు, మీరు అక్కడ చెప్పకూడదు. ఇంటికి వచ్చాక ఏమండి అన్నారు కదా, అబ్బాయి ఫీల్ అవుతారు కదా అని ఇంటి దగ్గర చెప్పాలి. ఒంటరిగా ఉన్నాను. చెడు చెవిలో చెప్పు, మంచి అదే నేను ఇక్కడ ఒక మంచి పద్యం చెప్పాను, వెంటనే ఆగకుండా చప్పట్లు కొట్టాను. అప్పుడు మీరు అందరూ నాకు నచ్చేస్తారనమాట. అబ్బాయి ఈ గ్రామంలో వీరవాసంలో ఇంతమంది నన్ను ఎంతమంది మెచ్చుకున్నారు అని నేను పొంగిపోతాను. ఇంటికి వెళ్ళి మా ఆవిడ దగ్గర కూడా చెప్పుకుంటాను, మా అమ్మగారి దగ్గర కూడా చెప్పుకుంటాను. అవునా కాదు? అందుకని మంచి మైక్లో చెప్పు, చెడు చెవిలో చెప్పు. వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలో ప్రతి శనివారం జ్ఞాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జైపాల్ రెడ్డి, ఆంజనేయులు, టీచర్ జ్ఞానేశ్వరి తిరుపతమ్మ పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్త ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలు, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సుధాకర్ ఆచారి ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. అనంతరం అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఏ నామాన్ని, మంత్రాన్ని, జపాన్ని ఉచ్చరించాల్సిన పని లేదు. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను మాత్రమే గమనిద్దాం. హాయిగా కూర్చుందాం, మనసును శూన్యం చేద్దాం. పరిశుభ్రం చేద్దాం. నీళ్ళల్లో మృగితే స్నానం, శ్వాస
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మనలు అసూయ, ద్వేషం, ఈర్ష్యలు తొలగించుకొని దయా, కరుణ, ప్రేమతో ఉంటామో అప్పుడు ముక్తిని పొందుతామని తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ముక్తి కావాలంటే గుర్తుపెట్టుకోండి, మనసులో నుంచి ఖచ్చితంగా అన్ని తీసేయాలి. శత్రుత్వము, అసూయ, ద్వేషం అన్నీ తీసేయాలి. అక్కడ ఏముండాలి? ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలి, క్షమ ఉండాలి. మనుషులు అందరూ ప్రపంచంలో, మన ఇంట్లో వాళ్ళు, బంధువులు, సమాజంలో వాళ్ళు అందరూ తప్పులు చేస్తారు. మనము తప్పులు చేస్తాము, వాళ్ళు తప్పులు, ఎవరో తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరైతే క్షమించగలుగుతాడో వాడే దైవత్వంలో ఉంటాడు. వాడు తెలిసి చేసినాడు, అట్లా చేసినాడు, ఇట్లా చేసినాడంటే మనిషి కొన్నిసార్లు అనవసరంగా తప్పులు జరిగిపోతూ ఉంటాయి. తప్పులు చేయకపోతే వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రపంచంలో. మనం ఏం చేయాలి? నువ్వు దైవత్వంలో ముందుకు ఎదగాలంటే వాళ్ళని క్షమించాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయదున్నాయని నువ్వు ప్రేమగా వాళ్ళను దండించాలి. నువ్వు ప్రేమగా దండించుకోకుండా వాళ్ళపైన ఇంకా అధికారంతో పోయినా ఏమైపోతారు? వనపర్తి పట్టణంలోని శివాలయంలో సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో చక్కగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ జీవాత్మ ఎన్నో జన్మలు తీసుకొని రకరకాల పాత్రలు పోషిస్తూ అనుభవ జ్ఞానాన్ని పొందుతానని తెలిపారు. ధ్యానం చేస్తే హింసకు దూరం అవుతామని, ఆత్మ భగవంతునికి దగ్గరవుతుందని తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కమలమ్మ, ఉపేందర్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. చేసిన గురువులను ధ్యానం చేయని మానవులు మొక్కుతారు. వాళ్ళకు మనకు తేడా ఏంటంటే వాళ్ళు ధ్యానం చేసిండ్రు, మనం ధ్యానం చేసిండ్రు. పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి మేనకా కానీ నేను చూస్తున్నట్టు పోయి ఆయన కాళ్ళలో పడింది. ఆయన అప్పటికి 18. మరి ఒక ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా సాయిబాబా స్వామిలో ఎందుకు కాళ్ళలో పడుతున్నారు అంటే ఆయన దగ్గర ధ్యానం ఉంది, ఈ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ధ్యానం లేదు, అంతే తేడా. వాళ్ళకి జ్ఞానం ఉంది, వీళ్ళకి జ్ఞానం లేదు. ఆయనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, ఈ రాజుకు, ఈ ప్రైమ్ మినిస్టర్కు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, అందుకే మొక్కాలి. మనం కూడా అదే పని మీద ఉన్నాం. మనకు జ్ఞానం లేదు, శివునికి జ్ఞానం ఉంది, రాముడికి జ్ఞానం ఉంది, అయ్యప్ప స్వామికి జ్ఞానం ఉంది, మనకు లేదు కాబట్టి వాళ్ళకు మొక్కుతున్నాం. ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం మొదలుపెట్టినామో వాళ్ళకు మొక్కాల్సిన అవసరం ఉంది. ధ్యానం చేసినాక మనం మారుతాం. ఫస్ట్ మాంసం తినప్పుడు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహమ్మద్ బాషా పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.